భాషిని డిఎస్సి కోచింగ్. టెట్ కోసం హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్లిన టెట్ అభ్యర్థులకు నిరాశెదురయ్యింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం జరిగే మెగా డిఎస్సికి మాకు కూడా అవకాశాన్ని కల్పించండి అంటూ కొంతమంది టెట్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. కాని కొన్ని అనివార్య పరిస్థితుల రీత్యా మరియు హైకోర్టు సెలవుల రీత్యా విషయము బెంచ్ వరకు వెళ్లలేదు, అంటే విచారణ వరకు వెళ్లలేదు. కేవలం రిజిస్టర్ కాబడింది అంతే. దీంతో అసంతృప్తి చెందిన టెట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో వారి యొక్క కేస్ ఈరోజు రావడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జడ్జిగారు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును సుప్రీంకోర్టులో విచారణ జరగడం సాధ్యం కాదని, టెట్ అభ్యర్థులు సాధ్యాసాధ్యాలను హైకోర్టులోనే తేల్చుకోవాలి అని టెట్ అభ్యర్థుల పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. దీంతో టెట్ అభ్యర్థుల తరఫున న్యాయవాది మాట్లాడుతూ హైకోర్టులో ప్రస్తుత సెలవుల రీత్యా విషయం బెంచ్ వరకు వెళ్లలేదని, ఈ విషయంలో టెట్ అభ్యర్థులకు తీవ్ర న్యాయం జరుగుతుందని, 7 సంవత్సరాల గతించినాక వచ్చిన డిఎస్సిని తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని ఎంత బ్రతిమలాడినా జడ్జిగారు పట్టించుకోకుండా తిరస్కరించడం జరిగింది. దీనిని బట్టి చూస్తే టెట్ అభ్యర్థులకు హైకోర్టులో ఏమాత్రం న్యాయం జరగడానికి అవకాశం లేదు. ఇక వారు పూర్తిగా వచ్చే డిఎస్సికి ప్రిపేర్ కావాల్సిందేనని దీనిని బట్టి అర్థమవుతుంది. ఇక కోర్టుల పరంగా న్యాయం జరగడానికి ఏమాత్రం అవకాశం లేదని అందరూ గ్రహించాలి. కాని ఇది న్యాయం కాదనే విషయం అందరికీ తెలుసు, కాని ఎవరూ నోరు విప్పరు, కారణం తెలీదు. ఈ సందర్భంలో అభ్యర్థుల నుండి కొన్ని నిర్ణయాలు కూడా వస్తూ ఉండటం గమనార్హం. చివరిగా ఉన్న ఒకే ఒక అవకాశాన్ని వినియోగించుకోవడంలో వారంతా నిమగ్నమైయున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ అవకాశమేంటో అందరికీ తెలిసినదే. అదే పవన్ కళ్యాణ్ గారు. ఆయన తప్ప ప్రస్తుతం ఎవరు వీరికి న్యాయం జరిగేలా చేయలేరు. అది కూడా ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ విషయంలో మరిన్ని అప్డేట్స్ అందించడం కొరకు అనునిత్యం రెడీగా ఉంటూ మీ భాషిని డిఎస్సి కోచింగ్. ఇటువంటి టెట్ మరియు డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.